జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు మై ఛానల్ పిల్ల పద్మ. ఈరోజు మన కోలట మహిళలందరూ కూడా మరిటి తల్లి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అమ్మవారి ముందు కోలాటం చేశామండి. ఆ కోలాటం తిలకించడానికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చారు. సో మీరు కూడా వీడియో ఫుల్గా చూసేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. నాకైతే ఈ అమ్మవారు చాలా బాగా నచ్చారండి. అమ్మవారిని చూస్తుంటే ఎంత ప్రసన్నంగా కనిపిస్తూ చాలా బాగా నచ్చారు ఈ అమ్మవారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. అండ్ గుడి ఓపెనింగ్కి కూడా మనం అప్పుడు కోలాటంకి వచ్చాము, అందువల్ల నాకు బాగా గుర్తు. అండ్ మా కోలాటం వాళ్ళు ఇలా అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఫొటోస్ తీసుకొని కోలాటం స్టార్ట్ చేశాము. ఫ్రెండ్స్, వీడియో ఫుల్గా చూసేయండి. అలాగే మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. పోతురాజు స్వామి వారి దగ్గర కూడా మేము ఫొటోస్ తీసుకున్నాం అనమాట. గజానన హే గజానన శరణం శరణం గజానన గజానన హే గజానన శరణం శరణం గజానన. మన బలిబలి రామ సాంగ్ యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసింది మనమే చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడైనా తిరుపతి కానీ అవుట్ ఆఫ్ టెంపుల్స్ అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా టీమ్స్ కూడా పెర్ఫార్మెన్స్ చేయడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా బలిబలి రామ సాంగ్స్, అలాగే నేను ఫస్ట్ అప్లోడ్ ఎప్పుడండి 2012లో అప్లోడ్ చేసిన సాంగ్స్ ఇప్పుడు వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తూ అప్పటికీ ఇంకా యూట్యూబ్లో సరిగ్గా ఈ కోలాటం వీడియోస్ అవి ఎవరు అప్లోడ్ చేసేవారు కాదు. ఇంకా నూకాలమ్మ తల్లి సాంగ్ డెడ్ అనకం సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అది నిజంగా ఇవన్నీ కూడా చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను. నేను మన కోలాటం వీడియోస్ బాగా ఫాలో అవుతూ నాకు ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కింద కామెంట్ తెలియజేయడం లేదు. మీరు ఖచ్చితంగా చూస్తున్నారని నేను ఎంత సంతోషిస్తున్నాను. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాకు సపోర్ట్ చేస్తూ కింద కామెంట్లో బాగుంది, లేదు ఈ సాంగ్ బాగుంది అని కొంచెం కమ్యూనికేట్ కూడా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఎందుకంటే చాలామంది నేను చూస్తున్నాను కదా, అంటే ఒకరి నుంచి ఒకరు చూసి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు చూసినట్లయితే కనుక మీరు మన ఛానల్ పెట్టి 2012లో పెట్టాం, జూలై 4th. ఇప్పటి వరకు కూడా మనం అన్నీ కూడా ఆధ్యాత్మికమైన సాంగ్సే అప్లోడ్ చేసుకుంటూ అన్నీ కూడా స్వామివారికి సంబంధించినట్టు కావచ్చు, అమ్మవారికి సంబంధించినట్లయితే కావచ్చు, అలాగే అన్నీ కూడా డివోషనల్ వైజ్గా ఉంటాయి. చాలామంది యూట్యూబ్లో ఫాలో అవుతున్నారని నేనైతే చాలా సంతోషిస్తున్నాను. మీకేమనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అదేదో నేనేదో క్రెడిట్ తీసుకోవాలని కోరుకోవటం లేదు. ఏదైనా నా నుంచి స్వామివారు చేయించారు, దేవుడు చేయించడం అయితే నేను నమ్ముతాను. ఫస్ట్ ఎవరో ఒకరు రిబ్బన్ కటింగ్ చేయాలంటారు ఏ విషయమైనా. అది నేనే చేసినందుకు నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాను. మీతో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఆ జనాలు ఏంటంటే ఎంత కష్టపడి నేను చేసినా కానీ క్రెడిట్ నన్ను చూసి కాపీ కొట్టినా కూడా వాళ్ళ దాంట్లో తీసేసుకుంటుంటే, సమ్టైమ్స్ మన స్టూడెంట్స్ ఏమంటుంటారంటే, మేడం మీరే కదా మనం ఫస్ట్ చేశారు, క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు చూసారా అని చెప్తున్నప్పుడు నేను లైట్ తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏదైనా భగవంతుడు చూస్తాడని నేనైతే ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను అనమాట. సో చేయించేవారు ఆయన చేసేది మనం జస్ట్ ఏదో ఒక ఏమంటారు ఒక థింగ్లా ఫీల్ అవుతానే కానీ నేను క్రెడిట్ అయితే తీసుకోవాలని అనుకోవట్లేదు, ఎప్పటికీ అనుకోను కూడా. అండ్ అది నేను కాకపోతే ఇంకొకరు కానీ చేసింది హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. మీకు అర్థమైంది కదా నా పాయింట్. సో ఏంటంటే నేను యూజువల్గా ఏమన్నా అనుకుంటానంటే యద్భావం తద్భవతి అని అనుకుంటాను అన్నమాట. యద్భావం అంటే
మనం ఎలాగైతే భావిస్తామో అలాగే జరుగుతుంది. సో పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటే అంతా మన మంచికే అనుకుంటాం కదా.
సో ఫ్రెండ్స్, వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే, అలాగే వీడియోకి లైక్ కొట్టేసి కింద కామెంట్లో జై శ్రీరామ్ అని చెప్తూ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.